కోర్టులో జడ్జి గారు శౌర్యని "నువ్వెవరి దగ్గరుంటావు? అమ్మ దగ్గరుంటావా? నాన్న దగ్గరుంటావా?" అనగానే శౌర్య నరసింహ వైపు చేయి చూపిస్తుంది. అంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నరసింహతో వెళ్తానంటుందేంటి అన్నట్టుగా. దీపకైతే ఇక నోటి వెంట మాటలే ఉండవు. నరసింహ ఏమో ఆనందంతో నవ్వుకుంటూ ఉంటాడు. అంటే "నాన్న దగ్గరుంటావా?" అని జడ్జి గారు అడగగానే ఈయన "మా నాన్న కాదు, బూచోడు. నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే" అంటూ దీప దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా కౌగిలించుకొని అమ్మ అంటూ అరవగానే దీపకి కంట్లోంచి నీళ్ళు మామూలుగా కారవు. ఆ విధంగా కన్న తల్లి ప్రేమ అంటారు కదా, కన్నపేగు తల్లడిల్లిపోతుంది. ఆ విధంగా తల్లి కూతురు ఇద్దరు పట్టుకొని ఏడుస్తూ "ఇంక నా కూతురు నేను కాపాడేసుకున్నాను" అంటూ దీప తన బిడ్డను పట్టుకో ఉంటే కార్తీక్ కూడా తల్లి కూతుర్ని కలిపాను అన్న ఆనందంతో ఉంటాడు. జడ్జి గారు కూడా కరిగిపోతారు ఆ తల్లి కూతుర్ల ప్రేమ బంధం చూసి. మొత్తం మీద దీపకైతే విడాకులు వచ్చేస్తాయి. నరసింహ బాధ ఇంకా లేనట్టే చెప్పొచ్చు. ఇక కూతురు విషయంలో కూడా నరసింహకి గట్టి షాకే ఎదురైంది. అనసూయ కోరుకుంది కూడా ఇది, శౌర్య దీప దగ్గరే ఉండాలని. ఇక ముగ్గురు అంటే కార్తీక్, దీప, శౌర్య కలిసి ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడే జ్యోత్స్న, ఈ పారిజాతం కూర్చొని ఉంటారు. ఇక కలవర్లే, దీపకి విడాకులు వచ్చేసాయి కదా, ఇంకా కలవర్లే అనుకుంటున్న టైంకి జ్యోత్స్న వాళ్ళ ముగ్గురిని చూస్తుంది. ఏంటి ఇక కలవరా, ఒకసారి అది చూడు అనగానే వాళ్ళ ముగ్గురిని చూసి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక పిల్ల అంటూ వాళ్ళ ముగ్గురిని చూసి ముచ్చట పడిపోతుంది. పైకి ఎంత కోపంగా ఉన్నా లోపల ఒక రకమైన ఫీలింగ్ అనమాట. వాళ్ళ ముగ్గురే ఒక జంటగా చూడడానికి బాగున్నారు అన్నట్టుగా. ఇక జ్యోత్స్నకేమో కోపం వస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏమో "ఇక నీ కన్నీళ్ళకి ఇది వీడ్కోలనే చెప్పొచ్చు దీప, ఇకనైనా నీ జీవితం బాగుంటుందిలే" అంటూ ఉంటే "ఏం బాగుంటుందో ఏమో బాబుగారు, నేను మామూలు ఆడదాన్నే కదా, చావు దెబ్బలు నాకు తగులుతూ ఉంటే నేనేనే ఎక్కడ కోలుకోను" అని అయితే అంటూ ఉంటే అప్పుడే పారిజాతం కొడుకు కథలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇతని ద్వారా అయినా దీప పుట్టుక గురించి తెలుసు. దీపకి మంచి రోజులు ఏమైనా రాబోతున్నాయా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.